Hello guys, welcome back to Minecraft video. ఈరోజు మైన్క్రాఫ్ట్ వీడియోలో ఏంటంటే ఎక్స్ప్లోరింగ్ చేద్దాం అనుకుంటున్నా. అది లాస్ట్ ఎపిసోడ్లో నేను ఎల్ఎక్స్పీ ఫామ్ కట్టేటప్పుడు ఒక నెదర్ పోర్టల్ చూసాం కదా. ఆ నెదర్ పోర్టల్లోకి వెళ్తే కిందకి డౌన్గా ఏదో ఉంది. వెళ్ళి చుట్టుపక్కల ఏమైనా ఉన్నాయేమో కానీ పెడదాం రండి. ఇంకోటి నేను మేజర్ అప్డేట్ ఏం చేశానంటే, ఒకరోజు జస్ట్ ఇప్పుడే మైనింగ్కి వెళ్ళి వచ్చా. ఇవాళ 6 డైమండ్లు దొరికినాయి, అన్నీ దొరికినాయి. కానీ ఇంకా అవుతున్నట్టున్నాయి. అన్నీ తీసాను. ఊర్లన్నీ ఇంకా అవుతున్నాయి. ఊర్లన్నీ అలా చేసి తీసుకొని వచ్చా. 32 పట్టుకెళ్తే 14 ఉన్నాయి. అలా ఊరిలో పెట్టుకుంటూ చూడండి గైస్ ఎలా ఉందో. టార్చ్లు పెట్టేసా గైస్. విలేజెస్ వస్తున్నారు, జాంబీస్ మాత్రం అసలు ఆర్మర్లు వేసుకున్నారు, వచ్చేస్తున్నారు. అందుకే మైనింగ్కి వెళ్ళి కోడ్ అంతా టార్చ్లు మార్చేసి అలా పెట్టుకుంటూ వెళ్ళిపోయా. కనుగొని మన ఐరన్ ఫామ్ మాత్రం పర్లేదు గైస్. జాంబీ ఎలా చచ్చిపోయాడు? జాంబీ చచ్చిపోయారు గైస్. కానీ వాళ్ళు విలేజర్లు భయపడి నన్ను ఎక్కడో పెట్టేశారే అని భయపడి వస్తున్నారు. ఇంకా ఇది గైస్ ల్యాండ్ ప్లెయిన్ చేసుకున్నా. ఇక్కడ ఏమన్నా కడదామా అని ఏమనుకుంటున్నానంటే, ఇలా కట్టి ఒక ఎక్స్పీ ఫామ్ కాదు అక్కడ కట్టా. కొంచెం పర్లేదు, కొన్ని రోజుల వరకు అది పెట్టుకోవచ్చు. ఇది నా పేరు మర్చిపోయా గైస్. ఎంచైన్మెంట్ రూమ్ చేద్దామని డిసైడ్ అయ్యా. ఈ నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా ఎంచైన్మెంట్ రూమ్ చేయమంటే చేస్తా. దానికన్నా పెద్దగా చేస్తా. చిన్నగానే ఉండిద్ది కానీ లోపల మాత్రం మామూలుగా ఉంది. చేపలు తీసుకొచ్చి పెడతా. నాకు తెలుసు. ఇలా మొన్న వెళ్ళా అంటే అక్కడ ఏదో ఉంది, లైట్లో వస్తా. దాని పేరు మర్చిపోయా. ఇలా పైకి వెళ్దామండి. ఎక్స్ప్లోరింగ్ ఇవన్నీ అయిపోయినాయి గైస్. అన్నీ పగిలిపోయినాయి. అవన్నీ నేను ఇప్పుడు చేసుకుని స్టార్ట్ చేసా వీడియో. పగిలిపోయే స్టేజ్లో ఉంటే అవన్నీ ఇంకా పాడేసి లావాలో స్టార్ట్ చేసా. బెడ్ ఉంది. ఇంకోటి చూపించడం మర్చిపోయా. అదే అసలు మెయిన్ ఇక్కడ. సో ఇక్కడ నుంచి అలా కనపడుతుందో మనం గొట్టం. నాకు అంతకి బేస్లు గడ్డ రాదు కానీ ఏమనుకోకండి, అక్కడ కనపడుతుంది ఒకటి టవర్ లాగా, అది చేసా. ఎందుకంటే విలేజెస్ వచ్చినప్పుడు రైడ్ అయింది, అందరినీ కాపాడా. మళ్ళీ వాళ్ళందరినీ బ్రిగేడ్ చేసా. ఇంతమంది వచ్చారు విలేజెస్. ఇక్కడ ఇలా కట్టా, బెడ్లో వేసి పెట్టా. బెడ్లో వచ్చి పడుకుంటారని. పిల్లలు వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఉన్న వచ్చి మా ఇంట్లో పడుకుంటున్నాను గైస్. అందుకే నేను కూడా వదిలేసాను. ఇంట్రెస్ట్ మైండ్ చేసుకుని అనుకుంటున్నాను. ఇంకా ఏం చూపించాలి? ఇది ఒకటి పెట్టా. ఏంటో ఇలా పెట్టాలనిపించింది కానీ బాగా, కానీ వదిలేసా. ఏమైనా బేస్ కట్టమంటే కడతా గైస్. ఇంకోటి చెయ్యాలి. వరుసనే పెట్టేసా. సరే ఇప్పుడు వెళ్ళి వేరే వాడి పోర్టల్ దగ్గరికి వెళ్ళి చుట్టుపక్కల వెతుకుదాం. అంటే ఆడి బేస్ ఏమైనా ఉందేమో.
జోడు చేసింది వేసి కొంచెం అలాంటివి వస్తాయి. విమర్శిస్తారని కోరుకుంటున్నాం. मेरा ఉరుకురాజామో లగత్రహ నువ్వు నన్నేం చేయలేవురా. బుడ్డ వచ్చేస్తారా వెళ్ళిపోవాలి. ఇంత స్ట్రైట్గా ప్లేస్ చేసుకుని ఇంత దూరం ఏం చేసుకుంటా వచ్చింది. లేకపోతే ఇక్కడంతా బీచ్లో ఏంటి ఇది ఉన్నాయి గైస్. ఉన్నది బాగుంది. వెళ్ళి ఒకసారి ఎక్స్పీ ఫామ్ ఏమన్నా బాగుంది గైస్. ఇవి కూడా నేను రూట్ మర్చిపోతున్నానని చెప్పి అవన్నీ ఉన్నాయి కదా, అక్కడ కింద దగ్గరలోనే దొరికితే అన్నీ మైండ్ చేసుకొచ్చి ఇలా బ్లాకులు తయారు చేసి ఇక్కడ పెట్టా. అండ్ ఇందులో ఎక్కడ బ్లాకులు ఉంటాయి, ఎక్కడ ఏముంటాయి అర్థం. నేను ఎక్కడికి వెళ్ళి వచ్చాయా అబ్బా సాయబా. డబ్బై షీల్ తెచ్చుకున్నా వెళ్ళిపోయింది. అది ఇప్పుడు వెళ్ళలేదురా, నేను చేయలేవు కాబట్టి ఆండ్ వేసి దీన్ని చంపేసి కలుద్దాం. బాగుపడలేదా వెళ్ళిపోయి ఒక చోటకి వెళ్ళి పక్కేసుకుంటారా. రాత్రి అయిపోతుంది. ఇది ఆ పిల్లలు కొడుతున్నాయి గైస్. అబ్బా పిల్లలు అయిపోయింది వాటి పని బాగా. వెంటనే పడుకుంటాయి కదా, రెండు ఛాన్సెస్ ఉన్నాయి. రిస్పాన్ అయిపోతే బాగుండేది. రావలేదు రైతు అవుతుందా అంతేనా. నాకు రాని బ్లాక్స్ వాళ్ళు బ్లాక్లు తీసుకో. నేను క్రీపర్లు వస్తున్నాను వచ్చి ఇది వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం గైస్. ఆ కొండకి రాండి. గైస్ ఒక్కసారి ఎంత లాగిందంటే రికార్డింగ్ కూడా అయిపోయింది గైస్. ఆ మొబైల్ చూడండి ఒక్కసారి అలా లాగ్ అయిపోయింది. రికార్డింగ్ ఏమో అయిపోయింది. నేను వెనక్కి బ్యాక్కి వెళ్ళిపోయా. చెప్పండి మళ్ళీ ఎప్పుడు రికార్డింగ్ అయిపోతే ఇంకా ఈ వీడియో రాదు. మ్యాక్సిమం నా ఫస్ట్ నేను ట్రై చేస్తున్నా గైస్ రికార్డింగ్ ఆగకుండా. అయినా సొంత లాగ్ ఎందుకు వచ్చింది. వాటెవర్ కానీ మనం ఎక్స్ప్లోరింగ్ అనుకున్నాం. ఎక్స్ప్లోరింగ్ మన పోట్లాడింది అంటే నేను ఆ పోట్ల కనబడట్లేదురా. పోర్టల్ కనబడింది రో. అంటే అది కాబుల్ స్టోన్ పంజాలు. కానీ ఎంత ఫాల్ డ్యామేజ్ గైస్. వాటర్ ప్యాకెట్ తెచ్చుకున్నా బాగుంది. వావ్ వావ్ అగ్నేమో అంతా అయిపోతుంది. ఫుడ్ ఏంటిది ఇది, ఎవరు చేసింది ఇది, ఆర్డర్ చేశాడా. ఏంటి యారో అంటే అనుకున్నది నిజమే. ఇది ర్యాండమ్ స్పాన్ కాదు, ఎవడో స్పాన్ చేసేది. ఇక్కడ చేయడం అది చేస్తాడు ఇంటి దగ్గర చేసుకుంటాడు, ఇక్కడ చేసి వెళ్ళిపోయాడు.
కానీ ఇటేగా చూపిస్తుంది, ఇట అంటే ఇటు వెళ్ళాలని అటు వెళ్ళాలని. ఇదిగోండి ఇదో రూటు. పదండి గైస్, రూట్లో వెళ్ళాము. పరుగులది విరి 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 ఊరకలు. ఇద్దక్కటి మాసు ఇల్లురా బాబో. బెస్ట్ ఫుడ్ ఎవరన్నా ఫైట్ చేయడానికి రెడీగా ఉండాలి. ఇది పిల్లలు కూడా సరిగ్గా పెట్టారా. అసలు లోపలికి వెళ్ళాలని దేవుడని ఉంటాడేమో అనిపిస్తుంది లోపల. అమ్మా చేసుకోము. కాపర్ గోలెన్స్. నేను ఇటు పైకి ఉంది, ఇటు వెళ్ళాలండి. ఓ ఏంటిది? చేపలు. ఇది నేను చెప్పిన చోట నుంచి వచ్చినాయి ఈ చేపలు. ఇవన్నీ పక్కనే ఉన్నాయి. బ్లిక్లో అక్కడ చూస్తుంది జరుగుతుంది. నిజమేనా? అదే పాప మైండ్ వేసారు అది. గాయ్స్ ఏంటి గాయ్స్ ఇది? జస్ట్లో ఏం లేవు. ఈ బ్యాలెన్స్లో ఉన్నాయి. అని వేసామంటే తీసుకోవాలి. నాడు ఎత్తుకుంటే వచ్చినా కూడా వర్క్ పడింది. ఎందుకంటే ఓపెన్ అంత మంది పోయింది. కానీ ఏమన్నా ఉందా? ఇది తీసుకెళ్దామా? ఇది తీసుకెళ్దామా? వీళ్ళు కత్తి తీసుకో. ఏమున్నాయి అసలు? స్ప్లిట్టింగ్ 4 అనే రాదు. నువ్వే ఉంచుకో. నువ్వు తీసుకోవాలి. ఇప్పుడు చూడండి గైస్, మ్యాజిక్ చేస్తా. ఇది ఓకే, బాగానే ఉంది. గైస్ ఇలా అయితే అవ్వదు. ఎతికితే రేపు పొద్దున అవుతుంది. కొట్టు కొట్టు. ఆడొచ్చినా పడకపడేదిలే. ఆడ ఆర్మర్తో ఆడికే రప్పాడిచ్చేద్దాం. అయినా మన ఇల్లు ఆడికి తెలియదు కదా. ఒకళ్ళు తెలిస్తే ఏమన్నా ఒకసారి దీన్ని చూడండి గైస్. ప్రొడక్షన్ అంట ప్రతిదానికి. నాకు మాత్రం ఇది బాగా నచ్చింది. మన పాత ఆర్మర్ని పెట్టేస్తుంది దీనికి. ఇంకేమైనా ఉన్నాయో చెస్ట్లో ఏమైనా మిస్ అయ్యామా? అండ్ ఇల్లు ఒకసారి అక్కడున్న చూసుకుంటే మీ దగ్గర వస్తున్నా అండి. నా బ్యాలెన్స్ అన్నీ ఖాళీగానే ఉంది. అడు ఎక్కువ మైండ్ వేసాడే కానీ ఎక్కువ చోట్ల పెట్టుకున్నట్లేదు. వాడు ఇల్లు కట్టడానికి ఉన్న కాలుష్యం మొత్తం వాడేసినట్టు. ఫుడ్గా వెళ్ళాలి. మనకి ఇది ఓకే. ఇంకోటి తీసుకెళ్ళాలి.
డోంట్ ఫర్గెట్ ఐ రీచ్ బ్రో. వద్దు ఇంకేం తీయద్దు అంటే అమ్మా అమ్మ నా బతుకుడయ్యా అమ్మ అంతే. అన్నిటిలో ఒక్కొక్క స్టాక్ తీసుకుని వెళ్ళిపోవాలి. వద్దాయి ఏదో మూమెంట్ అది వచ్చే లోపలనే ఇక నుంచి బాగా అయిపోవాలరా. తర్వాత మెంటింగ్ సంబంధించి కానీ గాయస్ దీని మీద సివియర్గా తీసుకుంటా. నా ఓల్డ్లోకి వచ్చి ఈడెవడో బేస్ కట్టుకుని ఇవన్నీ ఎలా సంపాదిస్తాడు. ఆడు వచ్చే లోపల వెళ్ళిపోదా అండి. దీని పక్కనే బేస్ కట్టుకున్నాడంటే నాకు ఎందుకు ఇదేదో ట్రాప్ ఏమో అనిపిస్తుంది. చూద్దాం తెలుస్తుందా ఉంటుంది. కానీ మనం వెళ్ళాల్సిందిగా గ్యాస్ పాపి ఉన్నాడు. ప్లీజ్ రా పిక్నిక్స్ నన్ను ఎవడో కొట్టండి, కొట్టారంటే మీకే దెబ్బలు తెలియదు. త్వరగా వెళ్ళిపోదామని వెళ్ళిపోయి ఇంక ఎపిసోడ్లో పెయింటింగ్ వదిలేద్దాం అనుకుంటుంది. మీరు త్వరగా కామెంట్ చేశారనుకోండి. ఒకటి ఉంది ఎంచైన్మెంట్ రూమ్ చేస్తా. ఒకవేళ మీరు త్వరగా కామెంట్ చేయకపోతే నాకు చేయాల్సినప్పుడు చేస్తా. అది మీ మీద ఉంది బాధ్యత. మీకు నేను ఎంచైన్మెంట్ రూమ్ ఎలా చేస్తాను అనిపిస్తే చెప్తే అలా చేస్తా. సారీ గైస్, అదిలో మరీ నన్ను డిస్టర్బ్ చేస్తుంది. కొంచెం భరించుతారని అనుకుంటున్నా. పాప ఆ ఎంట్రన్స్ ఎక్కడుందో దొరకలా. ఆ వెనకాలకి వెళ్ళి బేడింగ్ చేసుకుంటా కూర్చున్నాడు. ఇప్పుడు ఆర్మర్ స్టాండ్ పెట్టి మన పాత ఆర్మర్ని తీసేద్దాం. అసలు బ్లాక్లు ఏంటి కాసాడు బ్లాక్ గాడు. నేనే ఎక్కువ సంపాదించుకొచ్చాను అనుకోండి. ఫుడ్ వెళ్ళిపోయింది ఇంట్లో. బయటికి వెళ్ళి ఒకటో చెప్తా. ఇది గాయస్ ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి. ఈరోజు వాడెవడో కానీ నాకు మంచి ఆర్మర్ ఇచ్చాడు. ఆడు కానీ ఇంటికి వచ్చాడు అనుకోండి, బిడ్డ సాలిగడికి నేను ఒక సీక్రెట్ రూమ్ తయారు చేసుకుందాం అనుకుంటున్నా గైస్. అంటే ఎక్కడైనా ఒక చిన్న రూమ్ తయారు చేసుకుని ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి కదా, వాటిని దాచిపెట్టుకుందాం అనుకుంటున్నా. ఆడొచ్చి ఈ బేస్ని ఏం చేసినా పర్లేదు. ఇంకా నా కుక్కని వాకింగ్కి తీసుకెళ్ళి చాలా రోజులైంది, తీసుకెళ్దాం. ఇక ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి బాయ్ బాయ్. ఇంకోసేపు దీంతో ఆడుకుంటా ఉంటాయి. నేను అంత త్వరగా చేద్దాం అంటున్నానంటే దీనికోసమే. వస్తే ఆడుకుంటే బాగుంటుంది. బాయ్ గాయ్.